మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ సెంటర్లో నిర్వహించే విజయ సంకల్ప యాత్ర బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి రాజవర్ధన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాత్రకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ రాజ్యసభ సభ్యులు గరకపాటి మోహన్ రావులు హాజరవుతారని సభను విజయవంతం చేయాలని కోరారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం 375 సీట్లు సాధించి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణంలో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఈ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దోబూచులాడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు మోసపూరితమైనవని, ఇవి అమలు చేయాలంటే 198,000 కోట్ల రూపాయల అదనపు భారం కానుందన్నారు. ఎంఆర్ఓ సెంటర్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకొని సన్నాహక సమావేశాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మోడీ గారు మరొక్కసారి ప్రధాని కావాలనే ఉద్దేశంతో మోడీ గారి యొక్క ప్రధానమంత్రి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక విజయాలను సంక్షేమ బాటలో గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పనిచేసిన అంశాలన్నీ కూడా ప్రస్తావించేటందుకోసం, ముఖ్యంగా చరిత్రాత్మకమైన నిర్ణయాలు 370 ఆర్టికల్ రద్దయితేనేమి, 500 సంవత్సరాలుగా మరి రాముని యొక్క దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకునే అంశాలలోనైతేనేమి, మహిళా బిల్లు అయితేనేమి, మరి దేశం ప్రపంచంలోనే ఆర్థికంగా 11వ స్థానం నుండి మరి ఈరోజు 3వ స్థానంలోకి ఎదిగిన విషయం అయితేనేమి, మరి పేద మధ్యతరగతి మహిళలు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా చేసిన అంశాలైతేనేమి, మరి ఈ విజయ సంకల్ప యాత్ర లోపల ఈ విషయాలన్నీ కూడా ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి మరొక్కసారి కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం 370 సీట్లకు పైగా వచ్చే విధంగా ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సమాయత్తమైన విషయాన్ని మీ ముందుంచుతూ, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజా వ్యతిరేక అంశాలతోటి గత 10 సంవత్సరాలుగా పరిపాలన చేసిన విషయమైతేనేమి, మరి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో మోసపూరితమైన వాగ్దానాలతో ఏ విధంగానైతే అధికారం చేపట్టిన విషయమైతేనేమి మేము గతంలోనే ప్రస్తావించడం జరిగింది. ఈ 6 గ్యారంటీలు కనుక అమలు జరపాలంటే 1,90,000 కోట్ల రూపాయల అదనపు భారం మరి రాష్ట్రం మీద పడుతుంది. ఇవి ఏ విధంగా వారు సమకూరుస్తారనే విషయాన్ని కూడా ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా గ్యారంటీలో మాట్లాడుతూ ఉన్నారు, కానీ వారు అమలు పరిచే విషయం లోపల ఎక్కడ కూడా చిత్తశుద్ధితోటి ముందుకు పోవడం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట వారు ఎంత